హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో క్యారెట్ తోటి స్వీట్ అండ్ హాట్ రెసిపీ అనేది రెండు చూపిస్తున్నానండి. ఇవి చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలకు కూడా ఈజీగా వాళ్ళకి నచ్చుతుందండి ఇది. ఎందుకంటే క్యారెట్ నార్మల్గా తినని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఈ విధంగా క్యారెట్ బైట్స్ అనేవి చేసి ఇవ్వచ్చు. స్వీట్గా చేసి ఇవ్వచ్చు, హాట్గా చేసి ఇవ్వచ్చు. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ 1/2 kg కన్నా కాస్త ఎక్కువగానే ఉన్నాయి ఇవి క్యారెట్స్. వీటన్నిటిని మంచిగా కడిగి పీల్ అంతా చేసేసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి. వీటికి కాస్త ఎక్కువ క్యారెట్ అనేది పడుతుందండి. లేదంటే నేను ఇక్కడ 1/2 kgకి ఎక్కువగా తీసుకున్నా కూడా బైట్స్ అనేవి చాలా తక్కువగానే వచ్చాయి. సో వీటన్నిటిని ముక్కల్లాగా కట్ చేసి కుక్కర్లో వేసుకొని కాస్త వాటర్ అనేది ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని ఉడికించుకోవాలి 2 విజిల్స్ వచ్చేంతవరకు. లేదు అంటే మనం స్టీమ్ అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా వాటర్ అనేవి అన్నీ వేసేసి మూత పెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చేంతవరకు చూసుకొని ఉడికించుకోండి. నేను 2 విజిల్స్ వరకు పెట్టాను, సరిపోయింది. ఈ విధంగా 2 విజిల్స్ వచ్చిన తర్వాత దీంట్లో ఉన్న వాటర్ మొత్తం వంపేసుకొని వాటర్ అంతా ఆరిపోయేంత వరకు దీన్ని అలాగే వదిలేయాలి. లేదంటే వాటర్ ఉంటే మనకి ఇది డౌలాగా ప్రిపేర్ చేసుకునేటప్పుడు సరిగా రాదండి. ఎక్కువగా కార్న్ఫ్లోర్ అనేది పడుతుంది. ఈ విధంగా వాటర్ అంతా వంపేసుకొని నేను 2 బౌల్స్లోకి వేరువేరుగా కొద్దిగా తీసేసుకున్నాను. అంటే వీడియో కోసం చూపించడం కోసం ఇలా తక్కువగా ప్రిపేర్ చేశాను నేను. మనకి కావాలంటే వీటిని కాస్త ఎక్కువగా ప్రిపేర్ చేసైనా స్టోర్ చేసుకోవచ్చు. ఒక 2 days వరకు అలా ఉంటాయి అంతే, అంతకు మించి ఏమీ ఉండవండి. ఈ విధంగా 2 బౌల్స్లోకి తీసుకొని నేను ఇలా మ్యాష్ చేస్తున్నాను. మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఎటువంటి ఉండలు అనేవి లేకుండా వస్తాయి మిక్సీలో వేసుకుంటే. ఈ విధంగా 2 బౌల్స్లోవి మొత్తం మ్యాష్ చేసిన తర్వాత దీంట్లోకి కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి డౌలాగా బైట్స్ లాగా ప్రిపేర్ చేయాలి కాబట్టి కాస్త ఏదైనా ఫ్లోర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేస్తున్నాను. మీకు ఇది నచ్చకపోతే దీంట్లోకి బియ్యపిండి అయినా వేసైనా చేసుకోవచ్చు. లేదు కొంతమందికి అలా కూడా కాకుండా మైదా కూడా వేసుకోవచ్చు. ఇవి ఏవి వద్దనుకుంటే ఇలా ఓన్లీ కార్న్ఫ్లోర్ అయినా యాడ్ చేసి చేసుకోవచ్చు అండి. ఈ విధంగా రెండింటిని డౌలాగా ప్రిపేర్ చేసి ఒక దాంట్లోకి నేను కొంచెం బెల్లం పౌడర్ అనేది వేస్తున్నాను. మీకు ఈ బెల్లం నచ్చని ప్లేస్లో చక్కెరని కూడా మిక్సీ పట్టి వేసేసుకోవచ్చు, చక్కెర పౌడర్ అనేది కూడాను. ఈ విధంగా మొత్తం మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపేసి పక్కకు పెట్టుకొని ఇంకొక బౌల్లో ఉన్న దాంట్లోకి నేను కాస్త జీలకర్ర పొడి, ఉప్పు, మిరియాల పౌడర్ వేస్తున్నాను. మీకు మిరియాల పౌడర్తో పాటు ఇంకా స్పైసీగా కావాలి అని అనుకుంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మూడింటిని వేసేసి మొత్తం కలిసేలాగా అంతా కలుపుకోవాలి. అంతా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా నేను ఇక్కడ బెల్లం కలిపిన వాటిని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసేసి చేతిపైనే కాస్త ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు నచ్చినది ఏదైనా షేపర్ది ఉంటే దాంతో షేప్ ఇలా చేసుకోవచ్చండి. నేనైతే ఇలా జల్లెడే ఉంటుంది కదా, మనము డీప్ ఫ్రై చేసుకునే జల్లెడతోటి ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేస్తే పైన కాస్త డిజైన్ లాగా వస్తుంది. లేదంటే ఇంకేమైనా మోల్డ్స్ చిన్న చిన్నవి డిజైన్స్ ఏదైనా ఉన్నా దాంతో అయినా ప్రెస్ చేసుకోవచ్చు. కొంచెం పిల్లలు వీటిని చూసి ఇష్టంగా తినేటట్టుగా ఉండేలాగా చూసుకోవాలి. క్యారెట్ జ్యూస్ ఇచ్చినా కానీ క్యారెట్స్ కట్ చేసి ఇచ్చినా కానీ తినని వాళ్ళకైతే ఈ విధంగా ఇలా బైట్స్ చేసి పెడితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. తర్వాత కారంతో చేసుకున్న వాటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అన్నింటినీ. క్యారెట్స్ ఎక్కువగా దొరికే టైంలో ఈ విధంగా క్యారెట్స్ తోటి జ్యూస్ కానీ లేదంటే క్యారెట్ హల్వా కానీ ఇలా బైట్స్ కానీ చేసి ఇవ్వచ్చండి. రకరకాలవి కూడా చేసుకోవచ్చు క్యారెట్స్ తోటి. ఈ విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసి అది హీట్ ఎక్కిన తర్వాత ముందుగా నేను స్వీట్వి వేస్తున్నాను. ఇలా ఆయిల్ అనేది కాస్త హీట్ ఎక్కిన తర్వాత వీటన్నిటిని వేసుకొని
మంచిగా రెండు వైపులా కలర్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేసుకోవాలండి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టారంటే పైనంత కలర్ మారి లోపల పచ్చిగా ఉండిపోతుంది, ఉడకవు. సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో స్లోగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇది బెల్లం వేసాం కాబట్టి తొందరగా కలర్ అనేది మారిపోతుంది. చూసుకుంటూ వేయించుకోవాలి వీటిని. ఈ విధంగా వేగిన వాటన్నిటిని తీసేసుకొని మళ్ళీ నేను హాట్వి ప్రిపేర్ చేశాను కదా, వాటిని కూడా వేసేసుకోవాలి. అవి కూడా వేసేసి వీటిని కూడా సేమ్ ప్రాసెస్ లాగానే రెండు వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మనకి క్యారెట్ కాబట్టి తొందరగా కలర్ మారిపోతుంది, అలా అని వేగవండి, కొంచెం చూసుకుంటూ వేయించుకోవాలి. అంతే, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి రొటీన్గా కాకుండా ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి డైలీ ఒకటి అడుగుతూనే ఉంటారు. ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి, కంపల్సరీగా చాలా ఇష్టపడతారు వీటిని. క్యారెట్ బైట్స్ స్వీట్ అండ్ హాట్వి ఈ విధంగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలకి తప్పకుండా నచ్చుతాయండి. ఒకసారి చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.